తర్వాత క్యాండిల్ చూడాలి. ఏదన్నా ఈ 3 క్యాండిల్స్లో ఏదన్నా క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ ఇవ్వాలి. ఏంది ఈ హైని బ్రేక్ చేయకుండా బ్రేక్అవుట్ అనేది ఇవ్వాలి. ఓకేనా? అయితేనే మన ఎంట్రీ అనేది చేయాలి, లేదంటే ఎంట్రీ అనేది చేయకూడదు. ఎస్ఎల్ ఇందులో ఏ విధంగా పెట్టాలంటే ఎంట్రీ పాయింట్ వచ్చేసి మనది ఈ పాయింట్ కదా, ఈ పాయింట్ ఎంట్రీ పాయింట్ మనకు. ఎస్ఎల్ ఏది పెట్టుకోవాలి, ఎస్ఎల్ వచ్చేసి ఏదైతే క్యాండిల్ ఫామ్ అయిందో దాని యొక్క హైనే ఎస్ఎల్గా పెట్టుకోవాలి. ఈ సేఫ్ ఎస్ఎల్ ఇక టార్గెట్ తీసుకొని వెళ్ళిపోవాలి. మనం ఎంతవరకు ప్రాఫిట్ వస్తుందో అంతవరకు తీసుకుంటే వెళ్ళిపోవాలి. టార్గెట్ గురించి ఎస్ఎల్ల గురించి సపరేట్ వీడియోని ఒకటి చేయడానికి నేను ట్రై చేస్తా. ఇది సేఫ్ ఎస్ఎల్ అన్నమాట. ఇక్కడ ఎస్ఎల్ అనేది తీసుకోవాలి. ఓకేనా? లేదు నేను కొంచెం రిస్క్ తీసుకోగలుగుతా, ఎందుకంటే నేను డే క్యాండిల్ కదా ఇది, నేను 1 వీక్ మొత్తం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నా, నేను క్యారీ ఫార్వర్డ్ చేసుకుందాం అనుకుంటున్నా, నేను 1 వీక్ మొత్తం హోల్డ్ చేస్తా అనుకున్న వాళ్ళేమో దీని హైని ఎస్ఎల్గా పెట్టుకోవచ్చు. లేదంటే నేను రిస్క్